ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 2వ తారీఖు. నిన్నటి రోజున మనకి మే డే కాబట్టి హాలిడే ఉంది ఫ్రెండ్స్. యూఎస్ మార్కెట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్లో హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదైతే పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ కూడా పాజిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉంది. ఒక్క విప్రో మాత్రం కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా పాజిటివ్ కాంటెక్స్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే నిఫ్టీ ఐటీ ప్రెషర్లో ఉంది. మీడియాలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మెటల్స్, ఫార్మా ఇవన్నీ కూడా దాదాపుగా అప్ టు నిఫ్టీ 50 దాకా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. కొద్దిగా ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ పిఎస్యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పిఎస్యూ బ్యాంక్స్ మళ్ళీ రికవర్ అయినాయి రీసెంట్గా. ఓకే, గ్లోబల్గా సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్ నిక్కీ జపాన్ పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా పవల్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు గురించి డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో దానివల్ల ఓవరాల్గా అయితే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే రెస్పాండ్ అయినాయి. ఆ యొక్క కమెంటరీ కూడా మనం ఒకసారి చూద్దాం. లండన్ పాజిటివ్గా ఉంది, జర్మన్ పాజిటివ్గా ఉంది, యూరప్ పాజిటివ్గా ఉంది. ఓకే, ఇటు వచ్చి రష్యా నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. అగైన్ మనకి ఏషియా మార్కెట్, జపాన్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. ఏడిపి నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ అనేది పాజిటివ్గా రావడం జరిగింది. అండ్ ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు ఏంటంటే యూఎస్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక్కడ ఏవైతే 3 స్టార్స్ ఉన్నాయో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా మనం చూసుకున్నట్టయితే నెగిటివ్గా ఉంది. దాని తర్వాత జాబ్ ఓపెనింగ్స్ నెగిటివ్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగినాయి కాబట్టి ఐ థింక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. దాని తర్వాత ఎఫ్ఓఎంసీ స్టేట్మెంట్ కూడా రిలీజ్ అయింది. ఫెడ్ ఏం చేసిందంటే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ప్రీవియస్గా అదే వడ్డీ రేట్లు అనేది మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఫెడ్ కొంచెం కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళు 6 స్ట్రైట్ అంటే 6 సార్లు వడ్డీ రేట్లు మాత్రం అంతే ఉంచారు. సో ఈ మధ్యకాలంలో తగ్గించే ప్రసక్తే లేదు ప్రస్తుతానికి. వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేశారనమాట. ఇన్ఫ్లేషన్ 2% వచ్చేదాకా ఎటువంటి వడ్డీ రేట్లు అయితే తగ్గించు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చదవండి. ఓకే, దాని తర్వాత మనం నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే 22,000 దగ్గర 780 దాకా పైకి వెళ్ళింది. ఒక రకంగా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. కానీ హయ్యర్ లెవెల్లో ఏం చేశారంటే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపించింది అనమాట. ఓకే, సో ఎనీహౌ ఒకసారి నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే రౌండ్ నంబరు 23,000 రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. అండ్ 22,500 అండ్ 22,400 అయితే ఒక మోస్తరు సపోర్ట్ అనేది కనిపిస్తుంది. మొన్నటి రోజున ఏంటంటే హెవీగా సెల్లింగ్ జరిగింది కాబట్టి చాలామంది కాల్ సైడ్స్ సెల్లింగ్ చేశారు. పుట్స్ అయితే పెద్దగా సెల్ చేయలేదు. బట్ ఇక్కడ టెక్నికల్గా మనం చూస్తే చార్ట్ అనేది హయ్యర్ లెవెల్స్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. సో జనరల్గా ఈ కేసులో ఏం జరుగుతుందంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మార్కెట్ ఎప్పుడైతే హయ్యర్ ప్రైసెస్కి టచ్ అవుతుందో వీళ్ళ జోన్ అనమాట, జోన్లోకి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసే అవకాశం ఉంది. ఇది నిఫ్టీ లెవెల్స్ అనమాట. ముఖ్యంగా మనం టార్గెట్ చేస్తుంది 23,000 లెవెల్. మ్యాక్స్ కేసు ఏంటంటే ఇది 0 అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకే, దాని తర్వాత ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికి ఇది ఎక్స్పైర్ అయిపోయింది. 8th మే చూస్తే 49,500 కాల్ పుట్టు సెల్ చేశారు. కొద్దిగా కాల్ అగ్రెసివ్గా సెల్ చేశారు. మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 49,000 దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత 50,000 దగ్గర మాత్రమే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. సో ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఇండియా విక్స్ అయితే 5% రైజ్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రైసెస్ అయితే ఇన్ఫ్లేట్ అయ్యి ఉంటాయి. రీసెంట్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ డ్రాప్ జరిగింది ఇండియా విక్స్లో, అక్కడ నుంచి కూడా రైజ్ అవుతూ వస్తుంది. సో ఇండియా విక్స్ రైజ్ అయిందంటే దట్ ఈజ్ నాట్ గుడ్ సైన్ అనమాట. దాని తర్వాత డాలర్ ఇండెక్స్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. డాలర్ ఇండెక్స్ ఇక్కడ మనం చూస్తే ఒకసారి స్పైక్ ఇచ్చాడు, మళ్ళీ అగైన్ సెల్లింగ్ అనేది జరిగింది. ఒక అన్సర్టనిటీ
లేదా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది డాలర్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 106.4 దగ్గర రఫ్గా. అండ్ యుఎస్ మార్కెట్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఒక సెల్లింగ్ జరిగినాయి, మళ్ళీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కొద్దిగా బౌన్స్ అయితే జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ బాయింగ్ యాక్టివిటీ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. కన్సాలిడేషన్లో యుఎస్ మార్కెట్స్ అనేవి నడుస్తున్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్గా లాస్ట్ 2 days మనకేంటంటే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ అయితే హాలిడే ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి అది నడుస్తూ ఉంటుంది. లోకల్గా మనకి ఇండియాలో నిన్న హాలిడే ఇచ్చారు. ఎనీహౌ ఇక్కడ చూస్తే ఇక్కడ హై దాకా వెళ్ళింది 22,760 దాకా, మళ్ళీ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ జరిగింది. ఈరోజు ఏం జరిగిందంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయితే అయింది. ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది డిస్ట్రిబ్యూషన్ జోన్ అనమాట, టెంపరీగా ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా ఉంది. ఈ జోన్ అనేది కొద్దిగా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక మనం గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూస్తే 22,732 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఏమో 22,605 దగ్గర క్లోజ్ అయింది రఫ్గా. సో దగ్గర దగ్గర మనకి 120 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. సో మనం ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ కానీ వీక్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. సో అది దాని తర్వాత ఇక్కడ మనీ కంట్రోల్ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది మెన్షన్ చేయటం అనేది జరిగింది. దీంట్లో హైయెస్ట్ డెలివరీ ఉన్న స్టాక్స్ లిస్ట్ అవుట్ చేశారు. పేజ్ ఇండస్ట్రీస్, హిందుస్థానీ యూనిలివర్, బ్రిటానియా, ఇన్ఫోసిస్. దాని తర్వాత చాలా డేటా ఉందన్నమాట. లాంగ్ బిల్డప్ జరుగుతూ ఉంది. ఐఈఎక్స్ కానీ, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఏబీబీ, ఆర్ఈసీ లిమిటెడ్లో. అండ్ లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్న స్టాక్స్, షార్ట్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్, షార్ట్ కవరింగ్ జరుగుతున్న స్టాక్స్, బల్క్ డీల్స్, ముఖ్యంగా దేనిలో బల్క్ డీల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, చేతులు మారుతున్నాయి అని చెప్పేసి ఆ కంపెనీ లిస్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ రిజల్ట్స్ కూడా మనకి కోల్ ఇండియా కానీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అజంతా ఫార్మా ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా చక్కగా మెన్షన్ చేశారు. ఈ యొక్క ఆర్టికల్ కూడా ఏంటంటే మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మేబీ హెల్ప్ అవుతుంది, చూడండి ఒకసారి. ఇక టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, టెక్నికల్గా బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. బట్ 15 minutes కానీ 5 minutesలో అయితే కొంత సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సెల్లింగ్ జరిగింది కాబట్టి. ఓకే, దాని తర్వాత నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.